పోలీసుల పనితీరు వివాదాస్పదంగా మారింది. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పర్సనల్ సెక్రటరీగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. వారం క్రితం వరంగల్ సబ్ డివిజన్ ఏసీపీ నందిరామ్ నాయక్, మిల్స్ కాలనీ, మట్టేవాడ, ఇంతేజార్ గంజ్ వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఏలు నిబంధనలకు విరుద్ధంగా ప్రోటోకాల్ లేని కొండా మురళీధర్ రావుకి ఎస్కార్ట్లుగా వెళ్లారు. పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఛార్జ్ మెమోలు జారీ చేశారు. అయినా కూడా పోలీసుల పనితీరు మాత్రం మారలేదు. ఇవాళ మళ్ళీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరోసారి కూడా ఇటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రజెంట్ దర్శనమిస్తున్నాయి. మళ్ళీ కూడా కొండా మురళి పర్సనల్ సెక్రటరీగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరినీ కూడా క్వశ్చన్ చేసేలా చేస్తుంది. అయితే ప్రజెంట్ ఈ పనితీరు ఇంకా మారలేదని చెప్పి కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి భావాలు. సో పబ్లిక్ సర్వెంట్స్ లాగా కాకుండా పర్సనల్ బాడీ గార్డ్స్ లాగా ప్రజెంట్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరైతే విమర్శలకు తావిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం కదా. కొండా సురేఖ భర్త కొండా మురళి అతని పర్సనల్ బాడీ గార్డ్స్ లాగా, అతని సెక్యూరిటీ లాగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ కూడా వివాదాస్పదంగా మారింది. అయితే ఇదే విధంగా కూడా గతంలో కూడా ప్రవర్తించడం జరిగింది. అయితే కొండా మురళి పర్సనల్ సెక్రటరీగా పోలీసులు వ్యవహరిస్తున్నట్లుగా కూడా వారం క్రితం కూడా వార్తలు రావడం జరిగింది. వారం క్రితం వరంగల్ సబ్ డివిజన్ ఏసీపీ నందిరామ్ నాయక్, అదేవిధంగా మిల్స్ కాలనీ, మట్టేవాడ, ఇంతేజార్ గంజ్ వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఏలు కూడా ఇదే విధంగా ప్రవర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రోటోకాల్ లేకపోయినా కానీ కొండా మురళీధర్ రావుకి ఎస్కార్ట్గా వాళ్ళు వెళ్లటం అనేది జరిగింది. అయితే పోలీస్ అధికారులపై దానికి తగ్గట్టుగా క్రమశిక్షణ చర్యలకు కూడా రంగం సిద్ధమైంది. ఈ మేరకు కూడా పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అయితే ఛార్జ్ మెమోలు దాఖలు చేశారు. అయినా కూడా పోలీసుల తీరు మారలేదు. ఇవాళ మళ్ళీ కూడా ఇటువంటి తీరే దర్శనమిచ్చింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరోసారి కొండా మురళికి పోలీసులు పర్సనల్ బాడీ గార్డ్స్ లాగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ తీరైతే విమర్శలకు తావునిస్తుంది. సో ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనైతే కొండా మురళికి పర్సనల్ సెక్రటరీ లాగా, పర్సనల్ బాడీ గార్డ్స్ లాగా పోలీసులు వ్యవహరించిన తీరైతే ఇప్పుడు ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కొండా మురళికి ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం అక్కడ విజువల్స్లోనే ఆయన పర్సనల్ బాడీ గార్డ్స్ అనేవి ఉన్నారు. పోలీసులు కేవలం పబ్లిక్ సర్వెంట్స్. సో వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ లాగే ప్రజెంట్ బిహేవ్ చేస్తే బాగుండేది. కానీ వాళ్ళు పర్సనల్ బాడీ గార్డ్ లాగా, ఎస్కార్ట్ లాగా ఆయన వెహికల్ వస్తుంటే ఆయన చుట్టూ కూడా వాళ్ళు పరిగెత్తటము, ఆయనకు బాడీ గార్డ్ లాగా వాళ్ళు వ్యవహరించే తీరు మాత్రం ప్రజెంట్ విమర్శలకు తావునిస్తుంది. అయితే ప్రజెంట్ ఆయనకి ఎస్కార్ట్ లాగా కూడా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఇదే వరంగల్లో వారం క్రితం కూడా సేమ్ సీన్ మనకి కనిపించింది. వారం క్రితం కూడా ఎవరైతే అప్పుడు వరంగల్ సబ్ డివిజన్ ఏసీపీ నందిరామ్ నాయక్, అదేవిధంగా మిల్స్ కాలనీ, మట్టేవాడ వీటన్నిటికి సంబంధించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వాళ్ళ విధులను వదిలేసి వచ్చి కూడా ఈ కొండా మురళి చుట్టూ కూడా ఈ విధంగా ఒక పర్సనల్ బాడీ గార్డ్స్ లాగా వాళ్ళు వ్యవహరించిన తీరు అప్పుడే వివాదాస్పదమైంది. అయితే దానికి తగ్గట్లు చర్యలు చేపట్టేందుకు కూడా మెమోలు కూడా జారీ చేశారు. బట్ అయినప్పటికీ కూడా పనితీరు మాత్రం మారలేదు. కొండా మురళికి పర్సనల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. కొండా సురేఖ భర్త కొండా మురళికి అయితే ప్రజెంట్ అయితే వీరందరూ కూడా పర్సనల్ బాడీ గార్డ్స్ లాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా ఇప్పుడు ప్రజెంట్ చాలా దీనికి సంబంధించి కూడా ప్రజెంట్ ప్రోటోకాల్ లేకపోయినా కానీ కొండా మురళీధర్ రావుకి వీళ్ళు ఈ విధంగా ఎస్కార్ట్స్ లాగా వ్యవహరిస్తున్నారు. పబ్లిక్ సర్వెంట్స్ లాగా వ్యవహరించట్లేదు. పోలీసులు కొంత డిగ్నిటీగా బిహేవ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా ప్రజెంట్ పలు కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు పోలీసుల బిహేవియర్ పదే పదే ఇదే రకంగా బిహేవ్ చేయటం అయితే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.